Welcome back everyone, this is Pradeep Behra. Till this moment we have learned about what is abstract class, how to implement abstract class. Everything works fine, right? Hold on. In one of my previous videos I have told that multiple inheritance can be achieved through interfaces. Okay, let me tell you about what is an interface first. The syntax for interface is we have to define our interface. Interface ని define చేయాలి, అందులో కావాల్సిన వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ పెట్టుకోవాలి. ఓకే, ఇట్స్ ఎ ప్యూర్ abstract క్లాస్. ఇంతకు ముందు ఏంటంటే abstract క్లాస్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, abstract క్లాస్లో ఒక abstract మెథడ్ ఉన్నా సరే abstract క్లాస్ అవుతుంది అని చెప్పాను. బట్ ఇంటర్ఫేస్కి వచ్చేసరికల్లా అన్ని మెథడ్స్ abstract మెథడ్స్ అవ్వాలన్నమాట. దేనికి ఇంప్లిమెంటేషన్ ఉండకూడదు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ చెప్పినప్పుడు కన్స్ట్రక్టర్కి ఇంప్లిమెంటేషన్ రాశాను. అంటే దాని అర్థం ఏంటి, కన్స్ట్రక్టర్ ఇస్ ఎ జనరల్ మెథడ్ అండ్ ఇట్ హ్యాస్ ఇంప్లిమెంటేషన్. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండొచ్చు. బట్ వేరేస్ ఇంటర్ఫేసెస్కి వచ్చేసరికల్లా ఇందులో ఒక్కటి కూడా ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉండకూడదు, ప్యూర్ అబ్స్ట్రాక్టెడ్ క్లాస్గా ఉండాలి. అంటే ప్యూర్ అబ్స్ట్రాక్ట్నెస్ ఉండాలన్నమాట. లెట్ మీ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ వాయిడ్ ఆఫ్ టైప్ వాయిడ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ క్లాస్ అనుకోండి, అరే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకోండి. ఇట్స్ ఎ ప్యూర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇంటర్ఫేసెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్యూర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని అచీవ్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ చేయడానికి యూజ్ చేస్తాం. హౌ ఇట్ ఈస్ ఎ ప్యూర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంతకు ముందు చెప్పాను అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండొచ్చు, బట్ ఇందులోకి వచ్చేసరికల్లా ఇంటర్ఫేసెస్లో ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండకూడదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ హౌ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కెన్ బి అచీవ్డ్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా అచీవ్ చేస్తామో కూడా చూద్దాం. మోర్ ఓవర్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఏం చేసాం, ఎక్స్టెండ్ చేసాం, అంటే ఇన్హెరిటెన్స్ లాగా యూజ్ చేసాం. బట్ ఇంటర్ఫేసెస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ అంటే ఏం చేస్తున్నాం, పూర్తిగా అబ్స్ట్రాక్ట్ క్లాస్లో డిజైన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. మన క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తాం దాన్ని. ఓకే, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇంటర్ఫేస్ ఏ ఉంది కదా, దీన్ని క్లాస్లో ఇంప్లిమెంట్ చేద్దాం. క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే క్లాస్ బి అని తీసుకుంటున్నారు, ఆర్ క్లాస్ జెడ్ ఇంప్లిమెంట్స్. ఇందాక ఏం రాసాం, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో రాసినప్పుడు ఎక్స్టెండ్స్ రాసాం, అంటే ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్కి ఎక్స్టెండ్ అవుతుంటే బికాస్ ఇట్స్ ఏ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని పేర్లో ఉంది, క్లాస్ కాబట్టి ఎక్స్టెండ్ చేయాలి. వేరే ఇది ఇంటర్ఫేస్ కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఇంప్లిమెంట్స్ ఏ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, అందులో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, ఫంక్షన్ ఫన్ ఒకటే ఉంది కాబట్టి ఫంక్షన్ ఫన్ అని ఇంప్లిమెంట్ చేద్దాం. పబ్లిక్, సి హియర్ ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేయక్కర్లేదు. ఇంటర్ఫేసెస్ ఈజ్ ఆల్వేస్ ఏ పబ్లిక్ అనమాట. ఇంటర్ఫేస్ ఆల్వేస్ పబ్లిక్ కాబట్టి పబ్లిక్ అని స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు. దాంతో ఒక డేటా టైప్ అండ్ ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తే చాలు. ఆబ్వియస్లీ ఇట్స్ ఎన్ అబ్స్ట్రాక్ట్ టైప్. ఓకే, పబ్లిక్ వాయిడ్ ఫన్. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. లెట్ మీ ప్రింట్ hello world or let me print in class z. ఇన్ క్లాస్ z అని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు క్రియేట్ చేసినప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఎర్రర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇంటర్ఫేస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఏ. దీనికి ఈ విధంగా క్రియేట్ చేద్దాం ట్రై చేశాను. ఇప్పుడు ఏ డాట్ ఫన్ అని కాల్ చేస్తున్నాం. ఏం చదువుతూ చూద్దాం. ఇట్స్ గివింగ్ ఎన్ ఎర్రర్. ఏ ఈజ్ అబ్స్ట్రాక్ట్ అండ్ కెనాట్ బి ఇన్స్టాన్షియేషన్. ఏంటంటే మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వచ్చిన సేమ్ ఎర్రర్ వస్తుంది అనమాట. సిమిలర్గా మనం ఇంటర్ఫేసెస్ కూడా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయలేము. ఓకే, నౌ ఏం చేయాలంటే జెడ్కి, అంటే ఏదైతే క్లాస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసామో ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. జెడ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు జెడ్ డాట్ ఫన్ అంటే ఆబ్వియస్లీ మనకి ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. లెట్ మీ రన్ దిస్ కోడ్. యా, ఇన్ క్లాస్ జెడ్ అవుట్పుట్ వచ్చింది. అర్థమైంది కదా. ఏమంటే మనం ఏం చేస్తామంటే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం. ఇంటర్ఫేస్లో మనకు కావాల్సిన అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్స్ అన్ని పెట్టుకుంటాం. డిఫైన్ చేయకుండా జస్ట్ డిక్లేర్ చేస్తాం. ఆ అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్స్ అన్ని మన క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏం చేస్తాం, ఎక్స్టెండ్ చేసి వాటిని డిఫైన్ చేస్తాం. వేరేస్ ఇంటర్ఫేసెస్లో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఇంప్లిమెంట్స్ హియర్. టిల్ దిస్ మూమెంట్ వీఆర్ క్లియర్డ్ విత్ వాట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏమిటంటే తెలిసింది, ఇట్స్ ఏ ప్యూర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. జనరల్ మెథడ్స్ ఉండడానికి వీల్లేదు. ఓకే, అందులో ఇంప్లిమెంటేషన్ ఉండడానికి వీల్లేదు. ప్యూర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని తెలిసింది. సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు నో ఇస్ హౌ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కెన్ బి అచీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో సమ్ కోడ్. కొంచెం కోడ్ చూపిస్తాను, అది తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా,
హోప్ యూ నో దట్ దిస్ ఈజ్ ఎ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చేస్తున్నాం, ఒక క్లాస్ ఏ అనేది డిఫైన్ చేశాను, క్లాస్ బి అనేది డిఫైన్ చేశాను, క్లాస్ జెడ్ అని డిఫైన్ చేసి ఏబిని ఎక్స్టెండ్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మోర్ దెన్ వన్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను అనమాట. ద మూమెంట్ వన్ ఐ రన్ దిస్ కోడ్, ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే ఫన్ అనే ఫంక్షన్ కాల్ చేయగానే దీనికి అంబిగ్యూటీ వస్తుంది. ఎక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఏలో ఒక ఫంక్షన్ ఉంది, బిలో ఒక ఫంక్షన్ ఉంది, ఏలో ఒక ఫంక్షన్ ఉంది, అంటే టోటల్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫన్ అనే ఫంక్షన్తో డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, సింగిల్ ఇంప్లిమెంటేషన్ కాదు, డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో దానికి అంబిగ్యూటీ వస్తుంది, ఏ ఇంప్లిమెంటేషన్ చేసిన ఫంక్షన్ కాల్ చేయాలని. ఓకే, ఎప్పుడైతే అంబిగ్యూటీ వస్తుందో కంపైలర్ ఆగిపోద్ది, ఇంకా కంపైలర్ అయిపోయి అక్కడతో ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది అనమాట. అంటే డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఉండడం మనకి ఇక్కడ ప్రాబ్లం. ఓకే, డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఉండడం ఎప్పుడైతే ప్రాబ్లమో, ఇంప్లిమెంటేషన్ లేకుండా జనరల్గా ఒకే క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి అంబిగ్యూటీ తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఇంటర్ఫేస్ డిఫైన్ చేసుకుందాం, ఇంటర్ఫేస్ బి. ఓకే, వాయిడ్ ఫన్. ఇక్కడ ఏముంది, ఎక్కడ ఒక ఫంక్షన్ ఫన్ ఉంది, ఎక్కడ ఒక ఫంక్షన్ ఫన్ ఉంది. బట్ ఈ రెండు ఫంక్షన్కి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తున్నాం మనం, ఇంప్లిమెంట్స్ ఏ కామా బి, ఇంప్లిమెంటేషన్ సింగిల్ క్లాస్ జెడ్లో చేస్తున్నాం. ఇందాక చూపించిన ఎగ్జాంపుల్ ఏంటయింది, డిఫరెంట్ క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్గా ఉండడం వల్ల కంపైలర్కి అంబిగ్యూటీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అంతా సింగిల్ క్లాస్ జెడ్లో ఉండడం వల్ల కంపైలర్కి అంబిగ్యూటీ ఉండదు అనమాట. సో దట్ జెడ్లో ఉన్న డైరెక్ట్గా ఉన్న ఫన్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుంటుంది వితౌట్ ఎనీ అంబిగ్యూటీ. సో దిస్ ఇస్ హౌ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కెన్ బి అచీవ్డ్ త్రూ ఇంటర్ఫేసెస్ ఇన్ జావా. ఓకే, లెట్ మీ రన్ దిస్ కోడ్. రన్ చేసి అవుట్పుట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. యా, పర్ఫెక్ట్లీ వర్కింగ్ ఇన్ క్లాస్ జెడ్. క్లాస్ జెడ్లోని నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందనమాట. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇంటర్ఫేసెస్ ద్వారా ఎలా అచీవ్ చేస్తాం అనేది. ఫర్ దిస్ మూమెంట్ ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసామంటే వేరియబుల్స్, డేటా టైప్స్ డిస్కస్ చేసాం, లూప్స్ డిస్కస్ చేసాం, అండ్ మోర్ ఓవర్ రూప్ ఫోర్ పిల్లర్స్ డిస్కస్ చేసాం, abstract క్లాసెస్ డిస్కస్ చేసాం, అండ్ ఇంటర్ఫేసెస్ మోర్ ఓవర్ హౌ టు ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ త్రూ ఇంటర్ఫేసెస్. ఓకే, దిస్ ఈస్ all basics of Java. From the next video, we are going to discuss about core Java. That is nothing but strings and Java util library and moreover something. Okay, meet you in the next video. Until then, thank you.